నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఆర్మీ ఆఫీసర్ జీకే రావు గారు ఉన్నారు. జీకే రావు గారు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారండి? సక్సెస్ అయినట్టేనా భారతదేశం ఆపరేషన్ సక్సెస్ సింధు మీద? It is a great success of Indian Army, Air Force and Navy. ఓకే. Army, Air Force, Navy is our आन और शान. आप समझते हैं उसका मतलब क्या है? AAN. Our defense is Army, Air Force and Navy. हम उन सबको, महान हस्तियों को जो बॉर्डर पे लड़ करके अपने जान हथेली में रख करके और घुसपैठों को 9 जगह पर उनको मिट्टी में मिला दिया, उनको हम सैल्यूट करते हैं. और साथ साथ हमारे भाइयों को, बहनों को, माताओं को हम लोग यही कहना चाहते हैं, हम वेटरन्स, वी आर स्टिल अलाइव. हम जवान आपके साथ है, आपके परिवारों के साथ है. यदि मेरे भाई सरहद में लड़ता है, मेरा फर्ज बनता है, मेरा धर्म बनता है, मैं उनका परिवारों को जो है देखभाल करूं, सही ढंग से देखूं, यही मैं चाहता हूं. और वी आर ऑल यूनाइटेड, द इंडियन, नॉट ओनली द इंडियन सोल्जर्स बट आल्सो द सिविलियंस. కర్షకులు, కార్మికులు, శ్రామికులంతా కలిసి సైనిక, కర్షక, కార్మిక ఐక్యతను చాటి చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అభియాన్లో మీరందరూ కూడా కలిసి ముందుకు నడుస్తారని మేమందరం భావిస్తున్నాం. వీఆర్ వన్. పాక్ కవింపు చర్యలు పాల్పడే అవకాశం ఉందంటారా? మన హైదరాబాద్ కానీ వైజాగ్లో కానీ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి? ఎన్ఐఏ చెప్తుంది ఏంటంటే ఈ నగరాలు అలర్ట్గా ఉండాలని చెప్పేసి అటు ఇంటెలిజెన్స్ చెప్తున్న పరిస్థితి. నీవు సహజంగా ఇంట్లోకి వెళ్తే తలుపేసుకుని పడుకుంటావా? ఇక్కడ ఏం చేయాలంటే ఎన్నో ర్యూమర్స్ స్ప్రెడ్ చేస్తారండి. ర్యూమర్స్ని కాదు వినాల్సింది, నీ ఇంటి నువ్వు చక్కగా చూసుకో. దట్స్ ఇట్. అంతేగాని ఎవడో వచ్చి నన్ను కూలగొడతాడు, నథింగ్ హెల్స్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ థింగ్. వాట్ ఈస్ అవర్ స్ట్రెంత్? ఇఫ్ ఎనీ ఇంట్రూడర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ హౌస్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ నోన్ పర్సన్, యాజ్ ఎ నైబర్, కాంట్ యూ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్? గుర్తుపట్టలేవా? పట్టుకోలేవా? ఎవడు వాడు? అసలు ఎటువంటి వాడు? వాడి బుద్ధి ఏంటి? వాడి మనస్తత్వం ఏంటి? వాడి వ్యక్తిత్వం ఏంటి? తెలియదా? యూ కెన్ ఐడెంటిఫై. ఇట్ ఈస్ వెరీ ఈజీ. బీ డేర్ఫుల్ అండ్ మీన్ వైల్ బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్ స్టెప్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మన దేశం వాళ్ళేమో, మన మిసైల్స్ ఏమో వాళ్ళ ఏమీ చేయలేక చతికిల పడిపోయి, ఒకడు కుర్చీ వెనకాల దాక్కుంటున్నాడు, ఒకడు వెళ్ళి ఇంటి వెనకాల దాక్కుంటున్నాడు, ఏమన్నా బొంద తీసుకుని ఒకడు దూరుతున్నాడు. ఇంతే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు తప్పితే దే కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, మోడీకి వార్నింగ్ ఇస్తున్నారుగా వాళ్ళు. ఎవరు వార్నింగ్ ఇస్తున్నారు? అరే వార్నింగ్ నీకు నాకు కూడా ఇస్తారయ్యా. ఆయనకు ప్రధానమంత్రికి ఇస్తే ఏమవుతుంది? ప్రధానమంత్రికి వార్నింగ్ ఇస్తే ఏమవుతుంది? వాడు 10 మందిని పోగొట్టుకున్నాడు. నేను నిన్ను చంపుతాను, మరి నువ్వు 10 మందిని, నువ్వు ఈయన చంపుతా అన్నోడివి, నీ వాళ్ళని 10 మందిని ఎందుకు రక్షించుకోలేకపోయావు? అవునా కదా? మరి దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్టు, రష్యా ఇండియాకి సపోర్టు, మా రష్యా మిసైల్స్ కూడా మనకు వచ్చే అవకాశం వాళ్ళు ఇస్తారన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? మన క్షమతను బట్టి, మన ఆర్థిక స్థితిని బట్టి మనం కొనుక్కొని పెట్టుకుంటాము. మనకు ఎంత కావాలో అంత క్షిపణులు ఉంటాయి, ఫైటర్స్ ఉంటాయి, యుద్ధ సామాగ్రి అంతా ఉంటుంది. విన్నారా? మన ఆర్థిక స్థితి రైజ్ అయిన కొద్దీ మనం ఏం చేస్తాము, మనకు కావాల్సినటువంటి ఆయుధాలను మనం తీసి పెట్టుకుంటాం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీకు న్యూస్ స్క్రోల్లో పడుతుంది, 7 రోజులకు మించి ఫైట్ చేయలేరని చెప్పి వస్తుందా? మీరు చూస్తున్నారా? ఇండియాతో పెట్టుకుంటే 7 రోజులు కాదు, 7 గంటలు ముగిస్తాం. 7 hours ఓన్లీ. ఇట్స్ ఎనఫ్. కాశ్మీర్ వాళ్ళు అక్కడికి ఎన్నింటికి వెళ్ళారు చెప్పండి? 144 అంటే 144 సెక్షన్ పెడతారు. ఆ టైంలో 144కి వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఎంతసేపు వచ్చారమ్మా? అరగంట పట్టలేదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ డిఫెన్స్. ఏంటి సార్, ఇప్పుడు మీరు మాజీ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి నిజంగా పీఓకే వాళ్ళేమో మాదే కాశ్మీర్ అని వాళ్ళు చెప్తున్నారు. అసలు కాశ్మీర్ వీఆర్ వెరీ షార్ట్లీ గోయింగ్ టు కవర్ కంప్లీట్ పీఓకే ఏరియా. ఓకే, పీఓజేకే ఆల్సో. పీఓ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అండ్ పాక్ ఆక్యుపైడ్
Kashmir. We are going to take it back very shortly. Okay. It happens. ఇదే సరైన ఇదే టైం అనుకోవచ్చా, ఇదే కరెక్ట్ టైం అనుకోవచ్చా? Yes, of course. చూసుకుందాం. పిఓకని ఆక్రమించుకోవడానికి మన దేశం ఇట్ ఇస్ ట్రూ. ఆల్రెడీ పెట్టేశారు, అది బార్డర్ గీతలు తీసేశారు, చూడలేదా మీరు? బార్డర్ లైన్ అన్ని తీసేశారు, చూడలేదా? హ్యావ్ యూ నాట్ సీన్ దట్? చూసాం. సో దట్ ఇస్ ఇట్. దే ఆర్ నాట్ గేమింగ్, ప్లేయింగ్ ఆన్ ది పేపర్. దే ఆర్ ఫైటింగ్ దేర్ యాజ్ ఎ బ్రేవ్ సోల్జర్. పహల్గాం బాధితులకు ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తారు సార్? పహల్గాం బాధితులారా, మీ అందరికీ కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతీయ సైనికులుగా ఒక పని చేయగలిగి ఉంటే బాగుండేది. అది నా సలహా ఏంటంటే, పర్యాటకులు ఇక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ ఈ కార్లన్నీ ఆగాయి, ఎవరిదండి బాధ్యత? ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఎవడో నుంచి దూరి తుపాకు పట్టుకుంటాడు, ఎవడు కంట్రోల్ చేయాలండి? ఎవడు చేయాలి చెప్పండి? యంత్రాంగము, పోలీసు యంత్రాంగము మరియు ప్రభుత్వ యంత్రాంగము, మరలా సీనియర్స్, జ్ఞానవంతులు, తెలివిగల వాళ్ళు అది కంట్రోల్ చేయాలి. సార్ ఇట్లా కాదు, ఇగో ఈ విధంగా నడిపితే అందరు సరసర వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద థింగ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సైనిక ఆఫీసర్స్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఆపరేషన్ సింధూర్ ఏంటి, ఒకవైపు మిసైల్స్ ఏంటి, వైమానిక దాడులు ఏంటి, ఇలాంటి విషయాల మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు సార్? ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరుగుతుందో చాలా బాగా జరుగుతుంది. తిప్పి కొట్టాలి, ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మన మాత భూమిలో వచ్చిన వాళ్ళని ఎవరికి కూడా బతికి బయటపడకపోకూడదు. సింధూర్ ఆపరేషన్ ఏదో చేస్తున్నారో అది చాలా బాగా చేస్తున్నారు. దానికి మేము మొత్తం వెటర్నరీ సహా మేమందరూ సపోర్ట్ చేయడానికి మేము తయారుగా ఉన్నాం. నేను ఒక మాజీ సైనికుని. నేను కూడా మెడ్రాస్ రెజిమెంట్లో 85లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 2002లో నేను బయటకు వచ్చాను. అలానే నేను 2 ఆపరేషన్ చేశాను. కార్గిల్ ఆపరేషన్ కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అట్లే వచ్చి నేను 2002లో నేను నా కుటుంబం అందరూ బాగున్నాం. కానీ మేము కోరుకునేది ఒకటే, ఏదైతే దేశం కోసమని పోరాటం చేస్తున్నారో అక్కడ వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మేము వెటర్నరీగా మేమంతా ఉన్నాము, వాళ్ళు మేము చూసుకుంటాము. అలానే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం, దేశం అందరూ క్వైట్ మంచిగా. కాబట్టి మీరు ఎటు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవసరం పడితే నేను ఇప్పుడు తిరిగి మేము మళ్ళా సైనికుడిగా మేము వస్తానికి తయారుగా ఉన్నాము. నేను 2002లో వచ్చాను, కానీ ఇప్పుడు కూడా నా మాతభూమి కోసం నేను ఇప్పటికి తయారుగా ఉన్నాను. నేను ఇప్పటికీ మా సైనికులతో నేను కలిసిమెలిసి ఉంటున్నాను. యుద్ధానికి పిలిస్తే రెడీగా ఉంటారా? నేను యుద్ధానికి పిలిస్తే నెంబర్ 1గా ఇప్పుడే నేను వెళ్ళడానికి తయారుగా ఉన్నాను. ఎప్పుడు కూడా నేను భయపడలేదు. నేను 2002లో బయటకు వచ్చాను. దాని తర్వాత కూడా నేను మా మాతృభూమితో నేను ఎవరితో యూనిట్లో నేను సర్వీస్ చేశానో వాళ్ళతో ఇప్పటికి కూడా నేను కలిసిమెలిసి ఉన్నాను. అట్లా కలిసిమెలిసి ఉంటాను. అవసరం పడితే నేను ఇప్పుడు తయారై వెళ్ళడానికి తయారుగా ఉన్నాను. ఇప్పుడు పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది మన దేశం మీద? అది ఇప్పటి నుంచి కాదండి, ముందు నుంచి కూడా అలా అవుతుంది. కానీ ఏంటంటే మనం తిప్పి కొడుతూనే ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి చాలా భయం లేకుండా అయింది. మన సైనికులు చాలా బాగా ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. తిప్పి కొట్టడానికి మన దగ్గర చాలా మెన్ పవర్ ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ ప్రధాన నగరాల్లో ఏమైనా ఇబ్బందికరంగా వాతావరణం ఉండే అవకాశం ఉందా? ఒకవేళ అలా ఉన్నా సరే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా సైనికులు ఉన్నారు, మాజీ సైనికులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వేరే డిపార్ట్మెంట్స్ అంతా ఉన్నారు. కావున మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయో వాళ్ళ కుటుంబాల కోసం అని మీరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశము ఇంకా ఎన్ని ఉగ్ర స్థావరాలను పెంచి పోషిస్తుందంటే ఏం చెప్తారు? అది చూడండి, అది చెప్పనీకి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నేను కూడా పాకిస్తాన్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో సర్వీస్ చేశాను. నా సర్వీస్ ఎక్కువ మటుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో చేశాను అన్నమాట. కావున ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో దట్ అది ఏంటంటే వాళ్ళు అట్లా చెప్పలేరు. కావున వాళ్ళు ఎంత చేసినా సరే వాళ్ళు తిప్పి కొట్టడానికి మన దేశం రెడీగా ఉన్నది. ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏంటంటే అసలు జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా కాశ్మీర్లో
ఈ అల్లర్లు మన దేశానికి కాశ్మీర్ అనేది నిద్రిన తిలకం లాంటిది, పిఓకే అంటున్నారు, పిఓకే ఆక్రమిత కాశ్మీర్ అని చెప్తున్నారు. ఏంటి ఈ గొడవకు పులి స్టాప్ ఎక్కడైనా పడే అవకాశం ఉందా? ఎప్పుడు దాకా ప్రజల్లో మనిషి రాలేదు. ఇది మన దేశము, ఇది మన మనుషులు, ఇది మన దేశంలో మనం కలిసిమెలిసి ఉండాలి అని మనుషుల్లో వచ్చిందంటే భావన వస్తే అదంతా చక్కగా అవుతుంది. ఇప్పటికీ ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా అయింది. ఏమి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజలు కూడా శాంతి పురస్కారాలు అడుగుతున్నారు. కావున పక్కా శాంతి పురస్కారాలు అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.